నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా కొన్ని మంచి విషయాలు మీతో పంచుకునేటువంటి అవకాశం లభించింది. ఇంతకుముందు భాను గారు చెప్పారు. భాను గారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత డిపెండబుల్, విశ్వసనీయులైనటువంటి అధికారుల్లో ఒకరు. ఒక నాయకుడి యొక్క ఔన్నత్యాన్ని, ఒక నాయకుడి యొక్క సామర్థ్యాన్ని దేన్ని బట్టి మనం కొలవగలం, దేన్ని బట్టి అంచనా వేయగలం. దీనికి వ్యాసాలు చాలా రాయొచ్చు, చాలామంది పుస్తకాలు కూడా రాశారు. నేను ఒక 4 సంఘటనలు మాత్రం మీతో పంచుకుంటాను. ఈ ఒక నాయకుడికి ఔన్నత్యాన్ని ఎలా కొలవచ్చు, దేన్ని బట్టి చెప్పచ్చు అన్న మాటకి. నాలుగైదు దశాబ్దాల క్రితం మన దేశంలో ఇలాంటి ఒక సభ జరిగితే ఒక మంత్రి గారు, నేను అర్జెంటుగా 5 గంటల ఫ్లైట్కి వెళ్ళిపోవాలి కాబట్టి నా ప్రసంగం 15 నిమిషాల కన్నా మించొద్దని ఆయన పిఏకి చెప్పారు. పిఏ గారు 15 నిమిషాలకు తయారు చేశారు. అప్పుడు మంత్రి గారు ఆయనలాగా మైక్ దగ్గరికి వచ్చి స్పీచ్ చదివారు. 15, 20, 30, 40, 50, 60 నిమిషాలు, గంట అయిపోయింది. ఫ్లైట్ మిస్ అయిపోయింది. మంత్రి గారు కోపం వచ్చి పిఏని కాకలేశారు. ఏమయ్యా, నేను 15 నిమిషాలు తయారు చేయమన్నా కదా అని. క్షమించండి సార్, నేను 15 నిమిషాలకు తయారు చేశాను, కానీ మీరు జిరాక్స్ కాపీలు 4 చదివేశారు సార్, గంట అయిపోయిందని చెప్పారు పిఏ గారు. ఇది 5 దశాబ్దాల క్రితం. ఇప్పుడంత అజ్ఞానులు ఎవరు లేరు. మీరు ఒక్క నిమిషం మాట్లాడాలంటే గంటసేపు మాట్లాడగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి జ్ఞానులు మన యొక్క రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళ నేపథ్యంలో ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని దేన్ని బట్టి కొలుస్తాం. 1984లో రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నప్పుడు మెడ్రాస్లో, అంటే చెన్నైలో సౌత్ ఇండియా కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ మహాసభలో ఒక విషయాన్ని రేజ్ చేశారు. ఆయన మాట్లాడాల. మరకతం చంద్రశేఖర్ గారు ఆవిడ మాట్లాడారు. ఆవిడ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్. అప్పుడు ఆవిడ మాట్లాడారు. ఆ సబ్జెక్ట్ ఏమిటి అంటే వంగవీటి రంగా హత్య కేసు. ఈ విషయం గురించి చెన్నై కాంగ్రెస్ మహాసభలో మరకతం చంద్రశేఖర్ గారు రేజ్ చేసిన ఇష్యూ అది దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. అది జరిగిన 4వ రోజున పిసిసి అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారు తిరుపతి వచ్చారు. అప్పుడు నేను తిరుపతిలో రిపోర్టర్గా ఉన్నాను. నేను తిరుపతిలో ఆయన గెస్ట్ హౌస్లో కలవగానే, ఏమిటండి విజయవాడలో జరిగిన రంగా హత్య కేసుని మీరు నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ చేశారు అని అడిగాను. దానికి రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసిన, వల్లేశ్వర్, మా పార్టీ 83 అసెంబ్లీ ఎన్నికల్లో, 84 లోక్సభ ఎన్నికల్లో నష్టపోయి ఉంది. ఇప్పుడు నా పార్టీకి కొత్త జవసత్వాలని ఇవ్వాలి, ఇస్తాను మా నాయకురాలు నమ్మకంతో చెప్పింది. కాబట్టి ఏదో ఒక ఇష్యూని జాతీయ స్థాయిలో నేను తీసుకువెళ్తేనే కానీ నా పార్టీ యొక్క ఇమేజ్, నా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ప్రపంచానికి తెలియదు. ఐ మేడ్ ఎ పాయింట్. ఎంత వయసానికి? 35 ఏళ్ళు. 35 ఏళ్ల వయసులో ఇంత ఆలోచించినటువంటి పొలిటీషియన్ ఎంతమంది చూస్తారు మీరు? ఇమాజిన్. ఒకటి. మరొక సంఘటన చెప్తాను. విజయవాడలో నాటకోత్సవాలు జరుగుతున్నాయి 2005లో, 2000 జనవరిలో. ఆ నాటకోత్సవాలకి ఎక్కడెక్కడి నుంచో కాన్పూర్, ఖరగ్పూర్, బరంపూర్, బెంగళూరు, ఎక్కడెక్కడి నుంచో చాలామంది నాటక సంఘాలు వచ్చాయి. అందరూ పెద్ద ఉత్సవాలు, వారం రోజులు 10 రోజులు జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు. ఆ ఉత్సవాలు రేపు ప్రారంభమవుతాయనగా ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి కమిషనర్ సమాచార శాఖ రమణాచారి ఉన్నారు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయాలి. మీడియా వాళ్ళకి భోజనాలు పెట్టి రేపటి నుంచి మొదలవుతాయని చెప్పాలి. ఆ సమయంలో ఆయన సీఎం దగ్గరికి వెళ్ళారు. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు. ఏమయ్యా, మననే సునామీ వచ్చింది కదా డిసెంబర్లో, ఇప్పుడు ఎందుకయ్యా నాటకాలు అక్కడ పెట్టారు, అటువైపు తీసేయండి అయ్యా, ఆపేయండి అయ్యా అన్నారు. వెంటనే సీఎం గారు కూడా, రమణ సిఎస్ గారు చెప్పారు కదా, ఆపేసేయండి అన్నారు. ఈయన బయటకు వచ్చేసి నా రూమ్కి వచ్చి ఆయన బాధపడ్డారు. అన్న, ఇలా జరుగుతుంది, ఈ నాటకోత్సవం అందరూ వచ్చేస్తున్నారు, 300 మంది ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు రేపు మొదలవ్వాలి, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ మాట్లాడదామని మళ్ళీ ప్రయత్నం చేసి మళ్ళీ మేము విడిగా సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు చెప్తే అన్నారు, సిఎస్ చెప్పారు కదా, దట్ హోల్డ్స్ గుడ్ అంతే అన్నారు. సార్, ఒక చిన్న మాట, మా ముఖ్యమంత్రి గారు అన్ని కళల్ని పోషిస్తారు. సాహిత్యం, నృత్యం, సంగీతం, నాటకం అన్ని కళల్ని పోషిస్తారు.
అన్ని క్రీడలను పోషిస్తారు. ఇది మేము చెప్పుకునే పద్ధతి ప్రపంచానికి. నాటకాలంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంకోటి ఇంట్రెస్ట్ లేదు కాదు కదా. పైగా ఈ కళాకారులంతా ప్రొఫెషనల్ కాదు, వాళ్ళంతా ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, ఔత్సాహికులు. సెలవులు పెట్టి రిహార్సల్ చేస్తారు, సొంత డబ్బు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుంటారు. ఒక నాటకానికి 10 మంది ఆర్టిస్టులు ఉంటే వెనక 15 మంది కనీసం టెక్నీషియన్స్ పనిచేస్తారు. ఇంత పెద్ద వ్యవస్థ. కాన్పూర్, ఖరగ్పూర్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళు. ఆల్రెడీ 300 మంది వచ్చున్నారు, ఇంకా 400 మంది రావాల్సి ఉంది. ఈ క్షణంలో క్యాన్సిల్ చేస్తే అందువల్ల ప్రభుత్వానికి వచ్చేటి చెడ్డ పేరు పెద్దదా, లేకపోతే సునామీ వచ్చిందని సంకోచంతో ఆపేయడం మంచిదా? ఆలోచించండి. ఆయన ఒక్క సెకండ్ రమణ చేసుకోపో అన్నారు. నాటకోత్సవాలు జరిగాయి విజయవాడలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతకుముందు ఎప్పుడు జరగలేదు. మరొక సంఘటన చెప్తున్నాను. వారు పివి నరసింహారావు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు వారు చివరి కొద్ది మాసాల సమయంలో అప్పటికే ఒకసారి కేవీపీ గారు సీఎం గారు వెళ్ళొచ్చారు. ఇంకా చివరికి వచ్చేసింది. ఇంకా తెలియదు మనకి ఎన్ని రోజులు ఎవరుంటారో తెలియదు. అలాంటి సమయంలో నేను ఒకరోజు సీఎం గారితో అన్నాను, సార్ మీరు పివి నరసింహారావు వారి పరిస్థితి ఏం బాగాలేదు, ఐసీయూలో ఉన్నారు, మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఆయన వరుసగా టైట్ షెడ్యూల్, నెక్స్ట్ డే విఐపీలు కమిటీలు చాలా ఉన్నాయి. బట్ లేదు, నాకు కూడా చూడాలని ఉంది. ఆయన మన రాష్ట్రానికి హెల్ప్ చేస్తారు, వ్యక్తిగతంగా నాకు హెల్ప్ చేస్తారు కొన్ని విషయాల్లో. కాబట్టి ఎలాగని మాట్లాడగలమా, ప్రయత్నం చేయమన్నారు. ప్రయత్నం చేస్తే పాండే గారిని ఉన్నారు, ఆయన చూస్తున్నారు. వెంటనే పాండే గారిని ఫోన్లో తీసుకుని రాజశేఖర్ గారు మాట్లాడారు. పివి నరసింహారావు గారు రాబోయే రోజుల్లో భారతదేశం గర్వించేటువంటి మహోన్నత నాయకుడయ్యా. అలాంటి నాయకుడు మా రాష్ట్రం వాడు, మా తెలుగువాడు. నేను గర్విస్తున్నాను, నా రోమాంచితం అవుతుంది నాకు తలుచుకుంటే. అలాంటి రావాలని ఉంది, చూడాలని ఉంది, పర్సనల్గా మాట్లాడాలని, కానీ మాట్లాడలేకపోతున్నాను. నా భావాలను ఆయన వినగలిగితే మాట్లాడుతాను ఆయనతో. కనీసం కన్వే చేయవయ్యా, రాసన్న చూపించవయ్యా అని పాండే గారిని కోరారు. ఇలాంటి తపన ఆరాటం ఉన్నటువంటి నాయకుల్ని ఎంతమంది చూస్తారు మీరు? ఏది కొలబద్ద? ఇంకొక విషయం చెప్తాను. హెచ్కేఎల్ భగత్ గారు సెక్రటరీగా ఉన్నారు. ఆ హెచ్కేఎల్ భగత్ గారి దగ్గర నేను వెళ్ళాను 1991లో. అంతకుముందు జరిగింది హైదరాబాద్లో. రాజీవ్ గాంధీ గారికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ లేక్ క్రికెట్ స్టోర్స్ దగ్గర ఏదో కొంత చిన్న తొక్కిసలాట జరిగింది. దాని మీద ఒక యువ నాయకుడు ఏమన్నానేమో రాజీవ్ గాంధీ గారు సస్పెండ్ చేసేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారిని యాక్షన్ తీసుకుంటున్నారు అంటే ప్రచారం చేశారు. దాని మీద ఢిల్లీకి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. చాలా హడావుడి జరిగిపోయింది. ఏమిటిది నిజమా అని అనుకుని నాకు తెలీదు. నేను ఢిల్లీ వెళ్ళి కొత్తది. హెచ్కేఎల్ భగత్ గారిని కలిసి భగత్ గారు మీరు చెప్పండి, ఇలా అనుకుంటున్నారు మా రాష్ట్రంలో, ఇలా ప్రచారం జరుగుతుంది. ఆయన, నువ్వు చాలా కుర్రవాడవయ్యా, నీకు పిచ్చివాళ్ళలో ఉన్నావు, నువ్వు చెప్తా విను. రాజశేఖర రెడ్డి గురించి ఎవరెవరు ఏమనుకున్నా మాకు రాజశేఖర రెడ్డి ఎక్స్వైజెడ్ ఎవరైనా సరే ఆ వ్యక్తికి ఏం ఫాలోయింగ్ ఉంది. కడప జిల్లాలో రాయలసీమలో రాజశేఖర రెడ్డి ఒక ఫోర్స్ అని మాకు తెలుసు, మా నాయకురాలకు తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఏమీ కాదు. మా నాయకుడు తెలుసు, మాకు తెలుసు, ఆయనకి ఏమీ కాదు. సస్పెన్షన్ ఇదంతా ఉట్టి భ్రమ. మీ ఏదో నాయకులు రాస్తారు, మీ పేపర్ వాళ్ళు రాస్తుంటారు. ఎంత నమ్మకం ఉంది ఆయన యొక్క సంఖ్యాబలం, ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న రాజకీయ శక్తి మీద. ఇది హైకమాండ్కి మొదటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అది నిలబెట్టుకున్న వ్యక్తి ఆయన. చివరిగా ఇంకొక సంఘటన చెప్తాను. దేన్ని బట్టి ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కొలవగలం. 2005 జనవరి నెలలో 7వ తేదీ, ఆ రోజు 8వ తేదీ ఉదయం పొద్దున్నే పేపర్లు చూస్తున్న 5 గంటలకి. అందులో ఒక వార్త వచ్చింది, చిన్న వార్త. చంద్రబాబు నాయుడు గారు తల్లి చనిపోయారని. తెల్లారుతున్న 5 గంటలకి. వెంటనే రాజశేఖర గారు ఫోన్ చేశాను. వారు సిటీ బయటప్పుడు ఒక రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ ఫోన్ చేసి అక్కడ పేపర్లు వెళ్ళవు, సార్ ఇలా సంగతి, చంద్రబాబు నాయుడు తల్లి చనిపోయారు. అరే చాలా బాధాకరమయ్యా అన్నారు. మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది కదా. ఎలాంటి సమయం ఇది? జలయజ్ఞం పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయల కేసు చేశామని వామపక్షాలు, ఇతర పక్షాలు, చాలా పక్షాల వాళ్ళంతా కూడా హడావుడి చేస్తున్న రోజులు. అసలు పచ్చగడ్డి వేస్తే భగ్గు మండిపోతున్నాము అన్నట్టు సమయం. అలాంటి రోజుల్లో ఈ సంఘటన జరిగితే నేను వారికి ఫోన్ చేస్తే, అరే మనం మాట్లాడగలమా చంద్రబాబు నాయుడు గారితో అని అడిగారు. నేను ట్రై చేస్తాను సార్, ఒక 5 నిమిషాల్లో నేను మళ్ళీ కల్పిస్తాను. 5 నిమిషాలు నేను మాట్లాడాను. లాజిస్టిక్స్ చూసుకున్నాను, ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరున్నారు చూశాను. చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో దిగ్గానే ఆయన ఫోన్ చేసేలా చూశాను. అక్కడి నుంచి ఆయన ఫోన్ చేశారు. వెంటనే సీఎం గారు మాట్లాడారు. 5 నిమిషాలు మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే, రమేష్ రెడ్డి ఉన్నారు అప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అమ్మ ఎన్ని వందల వేల సార్లు మన మలమూత్రాలు శుభ్రం చేసి, మన తడిపేసిన బట్టలు శుభ్రం చేసి, మన ఆకలి కనిపెట్టి, తన ఆకలి చంపుకుని పాలిచ్చి, ఇలా ఎన్ని చేస్తే మనం ఇంత వాళ్ళని అవుతాం నాయుడు గారు.
నాకు నిజంగా చాలా బాధగా ఉంది. అమ్మని తెలుసుకుంటే, అమ్మ ఎవరికైనా అమ్మ, మా అమ్మ అలా పెంచింది, మీ అమ్మ అలా పెంచుంటారు అని ఎంత ఆర్ద్రత, ఎంత ఒక హ్యూమన్ ఒక మనిషిలా మాట్లాడారు. ఒక నాయకుడికి ఔన్నత్యాన్ని దేన్ని బట్టి కొలుస్తారు? వ్యక్తిత్వాన్ని బట్ట, రాజకీయ విజ్ఞతను బట్ట, మానవత్వాన్ని బట్ట ఆలోచించండి. అలాంటి మహాత్ముని తలుచుకునే అవకాశం నాకు కల్పించారు. ధన్యవాదాలు.